ఏపీలో పరిశ్రమలపైన ప్రస్తుత ప్రభుత్వం చాలా ఫోకస్ పెడుతూ వస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు టాటా గ్రూప్ చైర్మన్తో సమావేశమైనటువంటి సంగతి తెలిసిందే. నిన్న తిరుపతికి సంబంధించి శ్రీ సిటీలో దాదాపు 15 కంపెనీలకు సంబంధించి ఆయన 7 కంపెనీలు ప్రారంభిస్తే మరొక 7 కంపెనీలకు భూమి పూజ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో దాదాపు 8,900 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ కంపెనీలన్నీ పూర్తి చేస్తే. అయితే నారా లోకేష్ ఏపీ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా పరిశ్రమలపైన ఎక్కువగా ఫోకస్ పెడుతూ వస్తున్నారు. డెవలప్మెంట్కి సంబంధించి ఎంత ఫోకస్ అయితే జరుగుతుందో ఐటీ పరంగా, టెక్నాలజీ పరంగా ఏపీని అభివృద్ధి పరంగా తీసుకురావాలని చెప్పేసి ఫోకస్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఎలాంటి అయితే ప్రముఖ కంపెనీలు ఉన్నాయో వాటన్నిటిని ఏపీకి కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నిన్న నారా లోకేష్ ఫాక్స్కాన్ కంపెనీ సిబ్బందితో, ఫాక్స్కాన్ కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. అక్కడ ఆయన చర్చించారు. ఫాక్స్కాన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో ఆయన మాట్లాడిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు సానుకూలత, త్వరలో రాష్ట్ర పర్యటనకు ఆ సంస్థ ప్రతినిధుల రాక, ఫాక్స్కాన్ బృందంతో సమావేశం అనంతరం మంత్రి లోకేష్ వెల్లడి. ఉద్యోగ కల్పన ఆధారంగా ప్రోత్సాహకాలను అందించేందుకు విధి విధానాన్ని రూపొందించినట్లు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. త్వరలో ఈవీ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకురానట్లు తెలిపారు. ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంస్థల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఏపీలో ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించేందుకు ఆ సంస్థ సానుకూలతను తెలిపింది. వారి బృందంతో తర్వాత రాష్ట్రంలో పర్యటిస్తుంది. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో తమ అనుబంధం కొనసాగుతుందని ఫాక్స్కాన్ భారత వ్యవహారాల ప్రతినిధి విలి అన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్ కాంపోనెంట్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. సో తెలంగాణకి సంబంధించి కూడా ఫాక్స్కాన్ ఒక చాలా భారీ పరిశ్రమను కూడా పెట్టబోతున్నట్టు మనకి ఇప్పటికే ఉంది. వాళ్ళు దానికి సంబంధించి కూడా అక్కడ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సో ఏపీలో కూడా ఫాక్స్కాన్ తమ సంస్థను విస్తరించాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించి కూడా నారా లోకేష్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. సో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఏపీకి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు కొత్తగా గ్రో అవుతున్నటువంటి సిటీ, అక్కడ గవర్నమెంట్ ఎక్కువగా రాయితీలు ఇస్తుంది. ప్రభుత్వానికి సంబంధించి ఎక్కువ రాయితీలు ఇస్తాయి. అక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలన్నా అక్కడ ఎక్కువ రాయితీలు ఇస్తున్నాయి. కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది. హైదరాబాద్ అయితే ఆల్రెడీ అయిపోయింది. టాప్ 5 సిటీస్లో హైదరాబాద్ కూడా ఇప్పుడు నిలిచింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ కంపెనీలు పెట్టాలంటే కొంత ఎక్కువగా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. కాబట్టి సెకండ్ ప్లేస్గా అమరావతిని చూస్ చేసుకోవాలని చెప్పేసి ఈ కంపెనీలకు ప్రభుత్వం ఒక అల్టిమేటం అయితే ఇస్తుంది. దానికి వాళ్ళకైతే ఒక అవకాశాన్ని అయితే ఇస్తుంది. సో ఖచ్చితంగా ఈ కంపెనీలన్నీ ఏపీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వంలో ఏవైతే కంపెనీలు వచ్చి అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో, ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కొంతమంది మనం చూస్తూ వచ్చాము. లులు కానివ్వండి, కొన్ని జాకీ కానివ్వండి, ఇలాంటి కంపెనీలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితిని కూడా చూసాము. సో వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళకు అనుగుణంగా కొన్ని రాయితీలు ఇచ్చి, వాళ్ళకు అనుగుణంగా కొన్ని బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళు తిరిగి ఇక్కడ పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెట్టేందుకు ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. కాబట్టి అలాంటి వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా లోకేష్ ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫాక్స్కాన్ కూడా ఏపీలో ఒక భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు మనకు అర్థమవుతుంది.